గుండె నిండు గుడి గంటల్లో పార్ట్ 3 ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో అయితే చెప్తాను. ఇంకా జయరామ్ని అయితే మనోజ్ అయితే తోసిస్తాడు, కాలువలోకి వచ్చేసి ఇంకా కొట్టుకుపోతాడు. చివరికి అయితే శవమయ్య అయితే తేలుతాడు. ఇంకా జయరామ్ వచ్చేసి ఇంకా ప్రభావతి సత్యం అయితే అంత జయరామ్ బాడీ ముందు పడి ఏడుస్తూ ఉంటే ఇంకా ప్రభావతికి బాలు మీద కోపం అయితే తన్నుకొస్తుంది. ప్రభావతి ఆవేశంగా ఎందుకే ఈ నష్టజాతకుడిని నా బిడ్డలకు దూరంగా ఉంచింది అంటూ బాలునైతే చూపిస్తూ తిడుతుంది. అమ్మ అంటూ అల్లాడిపోతూ ఉంటాడు. బాలు వచ్చేసి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ప్రభావతి మాత్రం ఆగదు. కడుపు కోతతో ఇంకా సత్యం మీద అరుస్తుంది. వద్దు అన్న ఇక్కడికైతే తీసుకొచ్చారు. వీడు పుట్టిన దగ్గర నుంచి వీడిని ఎందుకు దూరంగా ఉంచానో అర్థమైందా? చూస్తున్నారా ఎంత ఘోరం జరిగిందో అని ఇంకా గుండెలు బాదుకుని ఏడుస్తుంది ప్రభావతి వచ్చేసి. అస్సలు ఏం జరిగిందిరా బాలు అంటాడు సత్యం కోపంగా ఏడుస్తూ. ఇంకా వెంటనే మనోజ్ భయంతో వీడే నాన్న, వీడే అన్నయ్యకు ఎంత ఈత రాదు అంటున్నా నీళ్ళల్లోకి తోసేశాడు అనేసి ఇంకా మనోజ్ వచ్చేసి అబద్ధం చెప్తాడు. ఇంకా చెప్పేస్తాడు తన వల్లే జయరామ్ చనిపోయాడు అన్న నిజం అయితే చెప్పకుండా మనోజ్ నేరాన్ని బాలు మీదకైతే తోసేస్తాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంతలో పోలీసులు వచ్చి ఎలా జరిగింది అనగానే సత్యం అది ప్రమాదవశాత్తు అని అబద్ధం అయితే చెప్పబోతూ ఉంటాడు. అయితే ప్రభావతి ఊరుకోదు. కాదు, ప్రమాదవశాత్తు కాదు, ఇది కావాలని నా బిడ్డనైతే నీళ్ళలోకి తోసేశాడు. వీడే నా బిడ్డనైతే పొట్టన పెట్టుకున్నాడు. వీడిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టండి, తీసుకువెళ్ళండి అని ఇంకా బాలుని అయితే చూపించి అరుస్తూ నిర్లక్ష్యంతో పోయినట్లుగా చూస్తూ అల్లాడుతూ ఉంటుంది. బాలు వచ్చేసి ఇంకా ప్రభావతి కన్న తల్లివి, వాడి జీవితాన్ని నాశనం చేస్తావా అని సత్యం అయితే అంటాడు. ఏంటమ్మా ప్రభావతి, నీ కొడుకుని నువ్వే జైలుకు పంపిస్తావా అని సుశీల ఏడుస్తూనే ఉంటుంది. కానీ ప్రభావతి తగ్గదు. ఇంకా ప్రభావతి చెప్పడం అబద్ధం. ఏడుస్తూనే మిగిలిన వాళ్ళందరినీ కాటికైతే పంపే కన్నా వీడిని జైలుకు పంపితేనే మనం క్షేమంగా ఉంటాము అని అరుస్తూ ఉంటుంది. ప్రభావతి వచ్చేసి అమ్మ అమ్మ అని ఇంకా బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంకా మరోసారి బాలు కన్నీళ్లతో ఆ షాక్లోనే ఎవరా నీకు అమ్మ, ఒకే రోజు నా 2 కొడుకులు చచ్చిపోయారు, పోరా పో అనేస్తుంది ప్రభావతి వచ్చేసి. పాపం బాలు అలా శూన్యంలోకి అయితే చూస్తున్నవాడిలా ప్రభావతి వైపే చూస్తూ ఉంటాడు. అలా పోలీసులు లాక్కునైతే వెళ్తుంటే వెళ్ళిపోతాడు. ఇంకా బాలు వచ్చేసి ఇక మనోజ్ అమాయకుడలా అయితే నటిస్తూ ఉంటాడు. మొత్తానికి బాలు కథలో వచ్చేసి అస్సలు విలన్స్ వచ్చేసి కామాక్షి మనోజ్లని మాట. కామాక్షి మనోజ్ చేసిన మాట అని ఇది వచ్చేసి బాలుకి ఏ విధంగా వాళ్ళ అమ్మ ద్వేషిస్తుంది అనేది ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేశారు కదా. ఇంకా బాలు జీవితంలో వచ్చేసి మొదటి శత్రువు జాతకం చూపించాలి అని చెప్పిన పెద్ద మనిషి కామాక్షి, అలాగే మనోజ్ అసలైన పెద్ద శత్రువు అన్నయ్య చావుకి కారణం తను అయ్యుండు అనేసి బాలు మీదకైతే తోసేశాడు. మనోజ్ వచ్చేసి మొత్తానికైతే ఇదే బాలు గతంలోని విషాదం. పంతులు చెప్పినట్లు 21 ఏళ్ల పూర్తి అయ్యాక సుశీల ఇంటి నుంచి సత్యం అయితే బలవంతం మీదే ప్రభావతి ఇంటికైతే రాగలిగాడు బాలు. మరి ప్రభావతి తల్లి హృదయం అయితే ఏనాడు కరుగుతుందో ఏమో. ఏదో ఒక రోజు మనోజ్ స్వయంగా ఆ రోజు జయరామ్ చావుకి నేనే కారణం అని చెబితే బాలుపై కోపం అయితే కాస్తైనా తగ్గుతుందేమో. కానీ మనోజ్ చెప్పే రకం కాదు. చూడాలి మరి ఈ తల్లి కొడుకులు ఎప్పుడు కలుస్తారో చూద్దాం, ఏం జరుగుతుందో. మీ అందరికి నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.